రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 23వ సంకీర్తన 4వ చరణము. గఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. మరి కీర్తన సుపరిచితమైనటువంటి కీర్తన కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కీర్తన అలవాటుగా వచ్చేస్తూ ఉంటుంది కదా. అంత మంచి కీర్తనగా మనకి ఈ యొక్క 23వ సంకీర్తన కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, గఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. గఢాంధకారపు లోయ అంటే కష్టాలు ఊబి కదండి, చీకటి, అందులో మనకి వెలుగే మాత్రం కూడా ఉండదు. మనం ఎలా నడవాలి అన్న త్రోవ కూడా మనకు కనిపించదు. ఒకవేళ మన బ్రతుకులో అలాంటివి ఏమన్నా ఉన్నా సరే మనకి దేవుడు ఏం చేస్తాడంటే తప్పించడానికైనా ఇష్టం. మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మరి అపాయం ఏమి కూడా మనకి రానివ్వక మనల్ని ఆయన జీవింపజేస్తుంటాడు. మనము మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత స్థితిలో మనము జారిపోతున్నప్పటికీ లేదా జారిపోయేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. నిజమే, నీ చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నాయో నీకు అర్థం కాకపోవచ్చు, ఏం చేయాలో నీకు అర్థం కాకపోవచ్చు, చుట్టూ కూడా అపాయాలలాగే నీకు కనపవచ్చు. కాకపోతే వాటికి మనం భయపడకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి ఎందుకు మనం భయపడకూడదు అంటే, దేవుడే మనకి తోడుగా ఉన్నాడు కనుక. నువ్వు నాకు తోడై ఉండు, దేవుడే మనకి తోడుగా ఉన్నాడు కనుక మనం వాటికి ఏమాత్రం కూడా భయపడకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క దుడ్డు కర్ర, ఆయన యొక్క దండము మనల్ని ఆదరించడం. మరి మనం ఏ అవసరతలతో ఉన్నామో, మనము ఎలా జీవిస్తున్నామో ఎరిగి ఉన్నటువంటి దేవుడు తనే మన యొక్క అవసరతలను తీరుస్తాడు. ఆయనే మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. మన పైన తన యొక్క కృపను ఖచ్చితంగా ఆయన చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏ రోజు కూడా, మరి ఏ అపాయంకు కూడా, మనం ఏ తెగులుకు కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆదుకునేటువంటి దేవుడు, నిత్యము కూడా తోడుగా ఉన్నటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మన అవసరతలు తీర్చడానికి కానీ, మన యొక్క అపాయాలు తొలగించడానికి కానీ, విజయము మనకి ఇవ్వడానికి కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకడుగు వేయడు. కనుక మనము దేవునిపై నమ్మకం ఉంచుతూ మనము దేవునిలో ఎదగాలి. మనము దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారము ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల విశ్వాసంతో మనం జీవించాలి. మనం దేవుని సన్నిధానముకు వెళ్ళటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్న ఆ పరిస్థితిలో దేవుడు వెలుగును మనకు అనుగ్రహించేటువంటి దేవుడు, ఆ పరిస్థితిలో విజయమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక మనము దేవుని పైన ఆధారపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ యేసయ్య మీకు స్తోత్రాలు. సర్వాధిపతి మీకు వందనాలు ప్రభా. నీవు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు వందనాలు అయా. నీవే మమ్మల్ని నాయన అయా గఢాంధకారపు లోయల్లో నన్ను తప్పించేటువంటి దేవుడు అయా. భయమేమీ లేకుండా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ప్రభా. అయా నా తండ్రి, నా ప్రభా, మా యొక్క నా ప్రభా జీవితాల్లో నాయన అయా మమ్మల్ని నా ప్రభా ఆదుకునేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, మాకు తోడై నీడైన ఆయన మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు అయా. నీ రెక్కల చాటును ఉండడానికి నాయన మేము నాయన సిద్ధపడుటకుని సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.